ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च देवकी नंदनाय च नन्दगोपकुमाराय नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। जय श्री कृष्ण चैतन्य जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद श्रीवासदि गौर भक्त वृंद। हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे हरे। राम राम हरे हरे। हरे कृष्ण। हरे कृष्ण। అయితే ఈ భౌతిక లోకంలో ప్రతి ఒక్క మానవుడు సుఖం కానీ దుఃఖం కానీ అనుభవిస్తుంటుంది. ప్రతి క్షణం సుఖము దుఃఖం నడుతూ ఉంటుంది. మరి ఈ సుఖం ఇంకా సుఖం కానీ దుఃఖం కానీ ఈ అనుభవించడం వెనుక అంటే దీని వెనుక కారణం ఏముంది? తను చేసుకున్న కర్మ. తన వ్యక్తి జీవితంలో ఏ కర్మ చేసుకుంటాడో దానికి తప్పకుండా దానికి తగినటువంటి ఫలితము అది సుఖం రూపంలో కానీ దుఃఖం రూపంలో కానీ అది అనుభవించడం. సుఖము ఏ రూపంగా వస్తుంది? సుఖంది ఫలితం అంటే మంచి పుణ్యకర్మలు చేస్తే దాని ఫలితం ఎలా వస్తుంది? సుఖం వస్తుంది. కానీ ఏ విధంగా? జన్మ ఐశ్వర్య శృతి శ్రీ 4 విధంగా. ఇట్లా జన్మ, ఉన్నతమైన జన్మం, ఉన్నతమైన కులంలో పుట్టుకం, ఇది పుణ్యకర్మల ఫలితం. జన్మ ఐశ్వర్యం, చాలా ధనికుల ఇంట్లో పుట్టుడు, అది కూడా పుణ్యకర్మల ఫలితం. శ్రీ జన్మ ఐశ్వర్య శృతి అంటే ఏంటి? చాలా తెలివి ఉండడు వ్యక్తి, చాలా మేధస్సు, తెలివిగా ఉంటుంది. అది ఆల్సో రిజల్ట్ ఆఫ్ పుణ్యకర్మ. శ్రీ అందం, వ్యక్తి చాలా అందంగా ఉంటాడు. జన్మ ఐశ్వర్య శృతి శ్రీ ఇదేంటి? పుణ్యకర్మాలు చేస్తే దాని యొక్క ఫలితం. ఇంకా పాపకర్మలు చేస్తే దాని ఫలితాలు వేరు ఉన్నాయి. దాని లెక్కలేదు. సింపుల్ ఏంది? కేవలం కష్టాలు, బాధలు, ఆటంకాలు, విపత్తులు, సమస్యలు, అవరోధాలు ఇవన్నీ చేసుకున్న పాపకర్మల ఫలితం ఉంది. శాస్త్రం చెప్తుంది పాపకర్మ చేస్తే ఏం అనుభవిస్తాడు. అది జీవితంలో అన్ని జరుగుతున్నాయంటే అర్థం చేసుకోవాల్సింది పాపకర్మలు చేసి ఉంటాడు. అంటే ఈ శాస్త్రాలు అన్ని వివరించి తెలపడింది. కానీ విషయం మీద చర్చించేది సుఖం కానీ దుఃఖం కానీ ఇది మనం అనుభవించకుండా ఉండలేము. ఇది ఖచ్చితము, తప్పకుండా అది అనుభవించలేదు. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో కర్మ ప్రతి ఒక్క వ్యక్తిని
కట్టి పెడుతుంది. ఇంకా ఆ కర్మతోని ఎవరు కూడా విడగొట్టలేదు. ఇప్పుడు సుఖం వచ్చినప్పుడు ఏమనిపించింది, అప్పుడు నా కర్మ అంటామా? ఏంది నా కర్మ అని ఎవరన్నా? కానీ ఎప్పుడు దుఃఖం వచ్చినప్పుడు, దుఃఖం రాని, కష్టాలు రాని, బాధలు రాని, అప్పుడు ఏమవుతుంది? నా కర్మ అంటాం. నా కర్మ అంటాము. మళ్ళీ ఆ కర్మలకు వెళ్ళి బయటపడే ప్రయత్నిస్తాం. అయితే పాపకర్మలు చేస్తే కొన్ని ముఖ్యమైన విషయాలు ఏమున్నాయి అంటే ముఖ్యమైన ఫలితాలు. ఒక వ్యక్తికి చాలా రోజుల నుంచి పెద్ద పెద్ద వ్యాధులు ఉంటుంది అనమాట. క్రానిక్ డిసీజ్, దీర్ఘకాలీన వ్యాధులు. ఎస్, ఎటువంటి వ్యాధులు? దీర్ఘకాలం. ఏదో జ్వరం వచ్చిపోయింది కాదు, అచ్చిగా పోయే విషయం అంటే వెలుగు మర్చిపోతుంది, నాకు తెలియదు ఇక. అటువంటి దీర్ఘకాలిక వ్యాధులు లేక లీగల్ ఇంప్లికేషన్స్ చట్టబద్ధమైన చిక్కులు, కోర్టు కేసులు, భూమి పంచాయతీలు, సోదరుల మధ్యలో గొడవలు, ఇవన్నీ చేసుకున్న పాపకర్మల ఫలితం. ఎక్కడైతే పంచాయతీ వచ్చిందో అర్థం చేసుకోలేదు, చేసుకున్న పాపం. మళ్ళీ నిమ్నమైన కులంలో జన్మించు, అది కూడా పాపకర్మ. ఎందుకు? అధమ కులం జన్మించమంటే ఆ వ్యక్తి దగ్గర డబ్బు ఉన్నది, ఆ వ్యక్తి దగ్గర తెలివి ఉంటుంది, అది ఎప్పుడు ఇంకొక కింద పనిచేసాడు. కర్మ, పాపకర్మల ఫలితం. దాని తర్వాత చదువు లేకపోవడం, ఇంకా అందం లేకపోవడం, అగ్లీ, భయంకరమైన కురుపు రూపం. ఇవన్నీ పాపకర్మ చేస్తే ఈ ఫలితాలు వ్యక్తికి అనుభవించబడుతుంది. తప్పెటి కాదు. ఇప్పుడు ప్రశ్న వస్తుంది, తప్పెటి కావు కానీ ప్రతి ఒక్క వ్యక్తి ఏం చేస్తుండు? తప్పించుకునే ప్రయత్నం చేస్తుండు. ఎవరు కూడా కర్మ అనుభవించడం ఇష్టపడరు. అంటే ముఖ్యంగా పాపకర్మలు. పుణ్యం అందరు కోరుకోడు. ఏ పుణ్యం కావాలి, నాకు ఉన్నత జనం కావాలా, ఐశ్వర్యం కావాలా, శృతి కావాలా, శ్రీ కావాలా, ఇవన్నీ రావాల్సింది. కానీ పాపకర్మ మాత్రం వద్దు. ఇది ఎవరు కూడా ఇష్టపడరు అన్నమాట. మరి ఇప్పుడు ఏం చేసుడు? మార్గం లేముంది. చేసుకున్న కర్మ మనమే, దాన్ని ఫలితం అనుభవించి కూడా ఉండలేము. అనుభవించుడు, అవి అనుభవించినా కానీ మళ్ళీ జన్మించుడు. నువ్వు పుణ్యం చేసుకున్నా కానీ చాలామంది దాన కర్మలు, తపస్సులు ఇవి అవి అనేది చేస్తారు. తీర్థక్షేత్రాలకు పోవడం అటు ఇటు. కానీ దానివల్ల వాళ్ళు సంసార చక్రం బట్టి బయటపడారు. ఎందుకంటే వాళ్ళు చేసుకున్న పుణ్యకర్మల ఫలితాలు అనుభవించడానికి వాళ్ళు మళ్ళీ రావాల్సిందే. తప్పై నువ్వు పాపం చేసుకున్నా మళ్ళీ పుట్టుడే ఆ పాప ఫలితాలు అనుభవించడానికి, నువ్వు పుణ్యం చేసుకున్నా కానీ ఆ పుణ్య ఫలితాలు అనుభవించడానికి మళ్ళీ జన్మించుడే. మనం జన్మించడం అంటే జన్మంతో ఏమవుతుంది? మృత్యు, ఇంకా దాని మధ్యలో జర, ఇంకా వ్యాధి. జీవి ఈ భౌతిక దేహంతో పుట్టిందంటే, జన్మ వచ్చిందంటే దానికి మరణం వచ్చేస్తుంది. ఇంకా మరణం కూడా ముందు ముసల్తనం, ఇంకా వ్యాధి. ముసల్తనం అందరికి రాకపోవచ్చు, ఇంకా కలియుగంలో ఆయన రాదు. కలియుగంలో ముసల్తనం రాదు. వ్యాధులు నిండా ఇంకా వ్యాధులు ఏమిటి? అంటే 4 నెలలు ఒకటి కొట్టేసాడు. ఇక ఎట్టైనా కలియుగము ముంగడు వెళ్తాం కదా. ఇప్పుడు ప్రవచనాల్లో జన్మ, మృత్యు, వ్యాధి,
కదా. జన్మ మృత్యు వ్యాధి చెప్పాలి, జరా చెప్పకూడదు. ఎందుకు? మీరు ముసలు కానీ కాదు, ముసలితనం అంటే ఏమీ తెలియదు. ముందే వాళ్ళు కదరండి. ఇవన్నీ వ్యాధులు నచ్చేది. ఆ వ్యాధులు కూడా ముసలి అవుతారు అసలు. అంటే వయసు పరంగా ముసలి కాకుండా వ్యాధులు కూడా మొత్తం కూలిపోతాడు. ఇప్పుడు చెప్పే కదా, సిగరెట్ పడితే 4 లాభాలట. సిగరెట్ పడితే 4 లాభాలు, 4 3 మర్చిపెట్టాను. ఏంది? ఎట్లా దొంగలు నువ్వు ఎన్నడూ ముసలి కాదు, ఎన్నడూ ముసలి కానీ కావు. ఇంట్లో అయినా దొంగలు పడరు. అది కుక్కలు కదా, ఇంకా అన్ని కుక్కలు వెళ్ళే కదా. 3 లాభాలు. సో సిగరెట్ పట్టుకుని రాత్రి తగ్గే మెలుకునే దొంగలు ఖర్చులలో మెలుకున్నాడు కానీ చూడరు. ఎందుకు? పడుకోలేడు. గురు కొడితేనేమో మంచి గాడి నిద్ర ఉన్నారు, ఎవరు వచ్చేస్తారు. కానీ రాత్రి తగ్గే ఇంకా నిద్ర పోయాడు. మెలుకున్న వాళ్ళు దొంగలు పడరు. దగ్గి నాడు సదా కాకపోయి కట్టి పడుకుని నడిచే చేతిలో కట్టి కుక్కలు వస్తాయి, కుక్కలు భయపడి ఇక దగ్గి ఊపిరిలన్నీ పాడైపోయి తొందర వేసుకోవాలి. ముసలిగానే ఆడాడు సిగరెట్ పడుతుంది. నువ్వు ముసలు కావు, కుక్కలు ఎన్నాడు 60, ఇంకా ఇంట్లో దొంగలు ఎన్నాడు పడదు. ఇది ఉంది కథ. సో కనుకనే జన్మం పుట్టినమంటే జన్మము, మృత్యు, జర, ఇంకా వ్యాధి ఇవి వచ్చుడే. ఇవి అందరికీ పెద్ద సమస్యలు. ఏంటి? జన్మము, మృత్యు, ముసల్తనము, వ్యాధులు. దీన్ని మించిన సమస్యలు ఇంకేం లేవు. మళ్ళీ కూడా తప్పించుకోవచ్చా? వ్యాధి తప్పించుకోవచ్చా? ముసల్తనం తప్పించుకోవచ్చా? మృత్యు తప్పించుకోవచ్చా? ఇష్టపడతామా? బాగా ఇంకా హాస్పిటల్ ఇంకెన్ని రోజులు అంటే ఎన్నో హాస్పిటల్ ఒక చూడకపోతే ఎట్లుంటుందో. కొంచెం దేవుడా కొంచెము ఏదైనా రోగం వస్తే హాస్పిటల్లో చూస్తుంటే అంటే మొత్తం అట్లా. మన ఇంట్లో దొంగలు పడితే ఆయన దొంగలు పడతలేదు, నేనేం పాపం చేసుకుంటే ఇట్లా మొత్తం మొత్తం. కనుకనే జన్మ, మృత్యు, జర, వ్యాధి ఇది నిజమైన సమస్య. ఇంక మిగతావన్నీ వచ్చేటి అది వేరే. అంటే చెప్పే విషయం ఏంటంటే వ్యక్తి ఎంత బలవంతుడైనా, ఎంత శక్తివంతుడైనా, ఎంత ధనికుడైనా, ఎంతమైనా కానీ వ్యక్తి తన కర్మను తప్పించుకోలేడు, మార్చుకోలేడు. చేసుకున్న కర్మని ఫలితము అనుభవించుడే, తప్పటి కాదు. కానీ మన ప్రాబ్లం ఏంటి? ఆ కర్మను అనుభవించడం ఇష్టపడతలేదు. ఎవరు ఇష్టపడరు? ముఖ్యంగా ప్రత్యేకించి స్పెషలీ కష్టాలు, సుఖం అందరు కావాలి. కానీ అది కూడా పెద్ద సమస్యనే. సుఖం కూడా చిన్న విషయం కాదు. అది కలియుగంలో 4 పెద్ద సమస్యలు. ఎందుకంటే ఐశ్వర్యం బాగా వచ్చిందనుకో, డబ్బు బాగా వచ్చింది, అహంకారం వచ్చేది. నన్ను మించినోడు ఓడలేడు, నన్ను అందినోడు ఓడలేడు. ఐశ్వర్యం. అందం ఉన్నామనుకో, ఇక నా అందంగా ఓడలేరు. బాగా తెలియదంటే నాకు తెలియదు ఎవరు లేరు. సో కనుకనే అవి కూడా పెద్ద అవరోధాలే. దానివల్ల కూడా అర్థం పోతాం. ఎందుకంటే నా డబ్బు వస్తే కేవలం అహంకారం కాదు, నువ్వు ఎవరిని గౌరవించవు. ఇక గౌరవిస్తాను. మళ్ళీ తన యొక్క అందం కానీ, తన యొక్క ఐశ్వర్యం కానీ, తెలివిని కానీ దాన్నే ఆ గొప్పమైన స్థాయి ఉంచడానికి ఎంత రాజకీయం. అవునుగా. ఇంకోటి తెలివంతుడు రాని, ఇంకో అందమైన వ్యక్తి రాని, ఏమిటది ఇలా అహంకారమే కాదు, ఈర్ష్య కూడా వచ్చేస్తుంది. ఈర్ష్యతో పట్టి ఏమవుతుంది? రాజకీయము మన ఇట్లా ఒక్కేయాలి. ఎందుకు? నంబర్ 1 నేనే ఉండాలి. చెప్పు. ఈర్ష్య ఇంకోళ్ళని 3కి రాని. అది ఐ షుడ్ బి నంబర్ 1. దానివల్ల ఏమవుతుంది? అప్పుడు ఆ ఐశ్వర్యమే పెద్ద సమస్య అయిపోతుంది. ఎందుకంటే ఎప్పుడు ఇతర విషయం చాలా ఆలోచిస్తాం. నాకంటే ముందు వస్తుంది లేదా, రాత్రి నిద్రపోలేకపోతాం. సో కనుక మనకు అనిపిస్తుంది కేవలం దుఃఖాలే, సమస్యలు కాదు. ఇవన్నీ బాధలు అనిపిస్తుంది. పాపకర్మలు చేసుకునే బాధలు కాదు.
సుఖ ఫలితాలు కూడా, సుఖం కూడా, అది కూడా పెద్ద సమస్యనే. కనుకనే దుఃఖంని ఎవరు తట్టుకోవచ్చు, కానీ గొప్ప వాళ్ళు ఎవరు? సుఖంని తట్టుకునేవాళ్ళు. విన్నారు ఎప్పుడైనా సుఖంని తట్టుకోవాలని? దుఃఖంని తట్టుకోవాలని విన్నాం మనం, కష్టాలను తట్టుకోవాలని విన్నాము, కానీ సుఖంని తట్టుకోవాలని విన్నాం ఎప్పుడన్నా? వినలేము. కానీ అదే గొప్పది. దుఃఖంని ఎవరైనా తట్టుకోవచ్చు, పెద్ద విషయం కాదు, కానీ సుఖంని తట్టుకోవడము ఇది చాలా కఠినం. కనుకనే ఎప్పుడైతే భగవాన్ వామదేవుడు బలి చక్రవర్తిని 3 అడుగుల భూమి అడిగి ఆ 2 అడుగులలోనే ఏం చేసిండు? మొత్తము భూలోకము స్వర్గలోకాలు అన్నీ లాగేసుకున్నాడు. ఇక మిగతా 3 అడుగు ఎక్కడ పెట్టాలంటే నా తల మీద పెట్టాయి అని చెప్పిండు. అంటే ఇది అది కూడా పోయింది. అప్పుడు బలి చక్రవర్తి ఏమంటుంది భగవంతునికి? అయ్యా, అసలంటే చెప్పాలంటే మీ నిజమైన దయ, మీ నిజమైన కరుణ మా అసురులపై ఉంది. ఇప్పుడు నా ఐశ్వర్యాన్ని తీసేసుకొని మీరు దేవతలకు ఇచ్చేస్తున్నారు. సో దేవుడు కనిపిస్తుంది, అబ్బా భగవంతుడు ఎంత దయ ఉంది మా మీద. కానీ అది దయ కాదు. నిజమైన దయ ఎవరిపై ఉంది? మాపై ఉంది, అసురులపై ఉంది. ఎందుకంటే అసురుల దగ్గరికి వెళ్ళే అంత ధనము లాగేసుకొని, ఐశ్వర్యం లాగేసుకొని మీరు వాళ్ళకి ఏం ఇస్తున్నారు? వినయ భావం చెప్తున్నారు. ఇంకా దేవతలకు మీరు ఐశ్వర్యం ఇచ్చేసి మీరు వాళ్ళను దూరం చేసుకుంటారు మీతో. చెప్పు, ఇప్పుడు ఏది మంచిది? ఆ కష్టం మంచిదా లేక ఆ సుఖం మంచిదా? ఎందుకంటే విచారం ఏంది? వ్యక్తికి డబ్బు వచ్చిన తర్వాతనే అహంకారం వచ్చేస్తుంది. లేనప్పుడు అందరిలోనే అయ్యా అని ఉంటాడు. డబ్బు రాని ఒరే అంటాడు, అవును లేదు? లేనప్పుడు అందరికీ అయ్యా అంటాడు. అయ్యా మాటకు అయ్యా అంటాడు. తర్వాత మాటకు అరే అంటాడు. అరే ఎక్కడ అంటాడు? ఈ మార్పు ఎట్లా వచ్చింది? ఆ ఐశ్వర్యంతో. కనుకనే ఆ ఐశ్వర్యంని తట్టుకునే శక్తి ఉండాల్సింది. తక్కువ శక్తి అనేది ఎంత ఐశ్వర్యం వచ్చినా, నువ్వెంత అందంగా ఉన్నా, ఎంత తెలివితో ఉన్నా, ఎంత ఉన్నతమైన కులంలో పుట్టినా కానీ అహంకారం రాకుండా వినే భావంతో జీవితం గడుపుడు ఇది పెద్ద ఛాలెంజ్. కుత్తిమార ఏమి చెప్తుంది? జన్మ ఐశ్వర్య శృతి శ్రీభిరి ఏద మాద మదపుమాన్ నైవ అరతి అభిధాతం వైత్వం అకించన గోచర. ఏమి చెప్తుంది? భగవంతుడు ప్రార్థిస్తుంది. ఈ శ్లోకం ఏమంటుంది? జన్మ ఐశ్వర్య శృతి శ్రీ ఏద మాద మదపుమాన్. ఇది ఏమవుతుంది? వ్యక్తికి మత్తి లేపుతుంది. మదపుమాన్ అంటే మానవులు, ప్రతి ఒక్క మానవుడు ఏమవుతుంది? మద అంటే ఇది పిచ్చి. ఇట్ డ్రైవ్స్ ఎవ్రీ పర్సన్ టు క్రేజీ. పిచ్చోడు ఎప్పుడు వ్యక్తి. యాక్సిడెంట్లు ఎందుకు అవుతాయి? సైకిల్ మీద యాక్సిడెంట్ అయింది ఎప్పుడన్నా? ఎన్నిసార్లు లేరు సైకిల్ మీద యాక్సిడెంట్ అయిందని? బైక్ల మీద యాక్సిడెంట్ వచ్చింది. బైక్ ఎట్లా వస్తుంది? మళ్ళీ సింపుల్ బైక్ కూడా యాక్సిడెంట్ కాదు. పెద్ద బైక్లు, పెద్ద కార్లు యాక్సిడెంట్ ఎందుకు? అంతే గట్టిగా రొప్పుతాయి. ఇక గుద్దుకోవడం. సో కనుకనే సుఖంని తట్టుకోవడం నేర్చుకోవాల్సింది. దుఃఖంని తట్టుకోవడం పెద్ద విషయం కాదు. సుఖం వచ్చిన తర్వాత, ఐశ్వర్యం వచ్చిన తర్వాత, అందం వచ్చిన తర్వాత, ఉన్నతమైన కులంలో జన్మ ఉందని, బాగా జ్ఞానం ఉందని నువ్వు వినే భావం ఉంటే, లేనట్టుంటే అది నీ గొప్పతనం. అది ఒక మానవుని గొప్పతనం. ఎందుకు ఎన్నోటి పిచ్చి కుంతి మహారాజ్ చెప్తుంది పాండవుల తల్లి కృష్ణుతోని, అయ్యా మీ భక్తి ఎవరు చేయొచ్చు? ఈ నాలుగు ఎవరికైతే కలిగి ఉంటాయో జన్మైశ్వర శృతి వాళ్ళు చేయలేరు. ఎందుకు? వాళ్ళు పిచ్చిలైతే ఏం భక్తి చేస్తారు? వాళ్ళు పిచ్చిలైతే ఎవరు చేస్తారు?
మానవుడు ఆలయంకి ఎప్పుడు వస్తాడు? కష్టాలు తలచుకొని వస్తాడు. కష్టాలు ఉన్నప్పుడు వస్తాడు. సుఖంలో వచ్చిందే కానీ ఆ ఫీలింగ్ ఉంటుంది. ఉంటుందా? ఏదో జస్ట్ అంచనా కోసం టంగ్ అని కొట్టి ఏదో అరటి పండ్లు కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోతాడు. ఫీలింగ్ ఉండదు. కేవలము ఏదో వెళ్ళాలని వెళ్తారు అంతే. అదే కష్టాలు వాళ్ళు రాని అప్పుడు భగవంతుడి మీద ఏం పువ్వు ఉందో, ఏం అలంకారం ఉందో, ఎన్ని పనులు ఉన్నాయో, ఎన్ని దీపాలు ఉన్నాయో అవన్నీ రోకదు. ఎందుకు? అప్పుడు ఏకాగ్రత బాగా అవుతుంది. అప్పుడు ఎందుకంటే హృదయం వస్తుంది. అంత హెల్ప్లెస్ కండిషన్ ఉంటుంది. అసహాయ భావంతో ఏది మంచిది? జస్ట్ హాయ్ అలా చూసిపోవడం మంచిదా, లేక భగవంతుడిపై నిస్సహాయ భావంతో అయ్యా మీరు తప్ప నాకు ఎవరు లేరు, యు ఆర్ మై ఓన్లీ షెల్టర్, నువ్వు నాకు ఒక్కడే ఆశ్రయం అనే భావంతో రావడం గొప్పదా? కనుక బుద్ధి మరి అంటుంది, ఇవి 4 కేవలం వ్యక్తికి పిచ్చి చెప్తుంది. మీ భక్తి ఎవరేచ్చు త్వం అకించన గోచర. అకించన అంటే ఎవరి దగ్గర ఏం లేవు, వాళ్ళే అసలు మీ భక్తి చేయడానికి నిజమైన అర్హతలు. కనుకనే స్వామి వైకుంఠపతి, కృష్ణుడు ఎవరు? లక్ష్మీపతి, వైకుంఠపతి, అనంతకుడి బ్రహ్మాండ నాయకుడు. కానీ భక్తులు ఏముండదు, నెత్తిపెట్టి భగవంతుడు వాళ్ళకి వస్తాడు. ఎందుకు? ఎప్పుడు ఆయన మీద ఆశ్చర్యపడుకుంటాడు. అదే శివభక్తుడు, శివుడికి ఉండదు లేదు, స్నానం కంటే నీళ్ళు లేవు, దూసుకోవడానికి ద్వేంగ లేదు. కానీ శివభక్తులు కనుకనే ఐశ్వర్యం అసలంటే వ్యక్తిని భగవంతుడు దూరం చేసేస్తుంది. కనుక బలిచక్ర ఏమంటాడు? మీరు దేవతలకు ఐశ్వర్యం ఇచ్చేం చేస్తున్నారు, మీతో దూరం చేసేస్తున్నారు. కానీ మా ఐశ్వర్యం లాగేసుకొని మీరు ఎట్లా అంటే మా అహంకారం నష్టం చేసి మా అందులో వినయభావం తీసుకొస్తారు. మీరు వినయభావం తీసుకొస్తారు మీరు. కానీ ఎందుకంటే వినయభావంతోనే మిమ్మల్ని మేము మీకు శరణాగతులు కావచ్చు, మిమ్మల్ని మేము పూజించగలుగుతాం, లేదంటే పూజించలేము. కనుకనే ఐశ్వర్యం తట్టుకోవాల్సింది. జీవితం అర్థం చేసుకుంటారు. దుఃఖాలు సమస్యలు తట్టుకోవాలి. బయట జనాలు దుఃఖాలను తట్టుకోవాలంటారు, సమస్యలు తట్టుకోవాలంటారు. అది ఎనీబడి కెన్ డూ దేశంలో. కానీ సుఖంని తట్టుకోవాలి. దుఃఖంలో ఏమైతే తట్టుకోకపోతే తాగుతావు, తింటావు, శరీరం నష్టమవుతుంది. కానీ సుఖం తట్టుకోకపోతే ఆత్మ నష్టమైపోతుంది. ఆత్మ నష్టమైపోతుంది. కనుకనే ఇప్పుడు ఇవన్నీ కర్మ ఫలితాలు. ఇవన్నీ ఏంటి? కర్మ ఫలితాలు. మనం చేసుకున్న కర్మకు దానికి సరైన తగినటువంటి సమయం వచ్చిందా? ఆ సుఖం కానీ దుఃఖం కానీ వచ్చేస్తుంది. ఏ విధంగా మనం బస్సులో కూర్చుంటే ప్రయాణం వేసినప్పుడు టైం వచ్చిందా? ఒక్కొక్క ఊరు వస్తూ ఉంటుంది. బస్సులోకి వెళ్ళి కూర్చోండి, 10 నిమిషాలు ఒక ఊరు, 15 నిమిషాలు ఇంకో ఊరు, దాని ఇంకా 20 నిమిషాలు ఇంకో ఊరు, మళ్ళీ ఇంకా 5 నిమిషాలకి 4వ ఊరు వచ్చేస్తుంటుంది. అదేవిధంగా మన జీవిత ప్రయాణంలో వచ్చే సమయంలో మనం ప్రయాణం చేస్తూ ఉంటే సరైన సమయంలో అయితే సుఖం కానీ దుఃఖం కానీ అవి వస్తూ ఉంటాయి. కనుక దానికోసం ప్రార్థించే అవసరం లేదు. కానీ మన ప్రాబ్లం ఏంది? మనకి ఇవన్నీ వద్దు, కానీ మారలేము. ఏమి మిగులుతుంది? జస్ట్ యాక్సెప్ట్ ఇట్. కానీ ఇంతేనా కథ అంతేకాదు. మనందరికీ మన కర్మలు మార్చుకొని ఉంది. ఎందుకంటే మనం ఉన్న పరిస్థితులు ఎవరికి నచ్చాయి అంతే. మీ పైకి ఎందరికీ మీకు ఇచ్చిన శరీరం మీకు అందిన శరీరము మీరు ఇష్టపడుతున్నారు. నా శరీరం అందరూ మంచిది, ఇట్లా ఉండడు, నాకు కావాల్సిన తిరిగి ఉందని ఎవరు లేరు. మనం అందరం ఇంకో శరీరం చూస్తాను, అట్లా ఉండదు. నాకు కొంచెం హైట్ పెరిగితే మంచిగా ఉండు, నేను కొంచెం తెల్ల ఉంటే మంచిగా ఉండు, కొంచెం వెంటకలు ఉంటే మంచిగా ఉండు, కొంచెం నా కళ్ళు ఇటు ఉంటే మంచిగా ఉండు, కొంచెం నా చెంప ముందుంటే మంచిగా ఉండు, కొంచెం నా బాడీ వీ షేప్ ఉంటే మంచిగా ఉండు, కొంచెము 6 ప్యాక్ కాకుండా 4 ప్యాకులు ఉండాల్సింది. అందరూ కోరుకుంటుంది ఇంకో శరీరం చూసి
ఇంకోళ్ళ శరీరం కానీ, ఇంకోళ్ళ ఇల్లు కానీ, ఇంకోళ్ళ భార్యలు కానీ, ఇంకోళ్ళ పిల్లలు కానీ, ఇంకోళ్ళ వాహనాలు కానీ, ఇవన్నీ విషయం ఐ షుడ్ హ్యావ్ దాట్. నాకు అట్లా ఉండేది. అంటే ఏంది, ఉన్న పరిస్థితులు ఎవరు రా ఇష్టపడలేదు, ఎవరు లేరు. ఛాలెంజ్ చెప్తారు, ఈ ప్రపంచంలో ఎవరికి లేరు. ఎస్ ఐఎమ్ హ్యాపీ, నాకు భగవంతుడు నాకు కావాల్సినటువంటి శరీరం ఇచ్చిండు. లేదు, ఎవరు లేరు అట్లా. అందరికి ఏదో ఒకటి కొంచెం లోపం ఉంది, డిఫెక్ట్. కొన్ని కనబడతాయి, కొన్ని కనబడతాయి, అంతే. కనబడిన ఎక్కుంటాయి, అది ఎవరికి వాళ్ళకి తెలుసు ఏం లోపం ఉందో. లోకం కూడా ఎంత మంచిగా నటించవచ్చు, కానీ ఇప్పుడు బెడ్రూమ్లోకి వెళ్తామో ఆ వ్యక్తిగతం ఉంటామో అప్పుడు వెళ్తుంది నా పరిస్థితి ఏంటని. అప్పుడు అనిపిస్తుంది ఈ లోపం ఎందుకు వచ్చిందా అంత, ఇది లేకపోతే నేను ఇంకా కొంచెం ముంగడికి వెళ్తుంటే. అది ఎవరికి వాళ్ళకి తెలుసు, చెప్పే అవసరం లేదు. అవును కదా, ఎవరి లోపము వాళ్ళకి తెలిసి ఉంటుంది. కొందరు చాలా కోటేశ్వరులు ఉంటారు, సంతానమే కాదు. ఇప్పుడు సంతానం పుట్టిండ్రు, కానీ వాడు అనుకున్నట్లేదు. ఇవన్నీ లోపాలు ఉన్నాయి. వీటిని మనం మార్చలేము. మార్చాలంటే కేవలం భగవంతుని యొక్క అనుగ్రహంతోనే మార్చుకోవచ్చు. కర్మాని నిర్దహతి కింతు చ భక్తి భాజాను. కర్మ దేంతో నష్టమవుతుంది? కేవలం భక్తితోనే కర్మ నష్టమవుతుంది. మిగతా దేంతో కూడా కర్మ నష్టమేది కాదంటే ఏంటి? భక్తి చేయకపోతే చేసుకున్న కర్మలు ఖచ్చితము అనుభవించుడే. కానీ బ్రహ్మదేవుడు ఏమనుకుంటున్నాడు? కర్మాని నిర్దహతి కింతు చ భక్తి భాజాను. నిర్దహతి, దహతి అనేది మొత్తం నాశనం అయిపోతుంది, బూడిదైపోతాడు. దహతి, దహతి అనేది కాలిపోతాయి, దహనం అయిపోతాయి. దేని ద్వారా? భక్తి ద్వారా. లెక్కలేని కర్మలు ఉండొచ్చు, పెద్ద కర్మలు ఎక్కడ మోపులు ఉండొచ్చు, అవన్నీ మనకు మోసేది ఉంది. మనం అందరం మోస్తున్నాం కర్మ బ్యాగేజ్. ఎవ్రీబడీస్ క్యారింగ్ ద కర్మ బ్యాగేజ్. పెద్ద పెద్ద బ్యాగులు పోతున్నాం మనం. ఏం బ్యాగులు? కర్మ. ఇంకా ఎవరి బ్యాగులు వాళ్ళే మోసుడు, ఎవరు మోయలేరు. పక్కన ఉంటారు ఎవరు వాళ్ళకి. ఇప్పుడు చిన్నపిల్లలకు వాళ్ళ బ్యాగ్ వాళ్ళకి ఎత్తారు. నీ బ్యాగ్ నువ్వే లాక్కో, నీ బ్యాగ్ నువ్వే మోయు. అదేంటి నీ కర్మ నువ్వే పోయి, నేను మోసేట్టున్నాను. కానీ ఆ కర్మ బ్యాగేజ్ని కేవలం భక్తి ద్వారానే నష్టం చేయాలి. ఎందుకంటే భక్తి ద్వారా భగవంతుడు సంతోషపడి కర్మను మొత్తం చేంజ్ చేసేస్తాడు. దీనికి చక్కని ఉదాహరణ ఉంది. ఎప్పుడైతే దేవమాత, దేవతల తల్లి అదితి సంతానం కోసం ఏమి తపస్సు చేసింది, సంతానం కోసం తపస్సు చేసింది. వాళ్ళ భర్త కశ్యపుడు చెప్పిండు, నీకు సంతానం కావాలంటే 12 రోజులు అది ఒక తపస్య ఉంది, ఒక వ్రతం ఉంది, పాయవ్రతం, పాలు కూడా నువ్వు వ్రతం చేయి. భర్త చెప్పినట్లు స్టెప్ బై స్టెప్ క్రమక్రమంగా చెప్పినట్లు ప్రతి ఒక్క విషయం పాటించింది. నియమాలు నిబంధనలు ఆ 12 రోజుల వ్రతము ఆమె నెరవేర్చింది, చేసింది. 12 రోజులు అయిపోయేసరికి సాక్షాత్ దేవుడైన నారాయణమూర్తి ప్రకటించింది. ప్రకటించడానికి ఈయన స్వామివారిని కీర్తిస్తుంది అనమాట. భగవంతుని యొక్క వైభవాన్ని చూసి, ఐశ్వర్యం చూసి కీర్తిస్తుంది. అప్పుడు ఆమె కీర్తిని విని, ఆమె యొక్క పదాలను విని, అప్పుడు స్వామివారు ఏమంటారు వినండి. మనం అందరూ అర్థం చేసుకోవాల్సింది. భౌతికుడు అసలు ఇంకో విషయం ఉంది. మనకు స్వామి వారి దగ్గరికి వచ్చి మన కోరికలు చెప్పే అవసరం లేదు. మనం ఇస్తాము, లిస్ట్ తీసుకొని పోతాం కదా, అప్లికేషన్ ఫాము అందరం మొత్తం ఫామ్ తీసుకొని, లేకపోతే లిస్ట్ తీసుకొని, డిమాండ్ లిస్ట్ వచ్చే వారం వరకు, వచ్చే గురువారం వరకు ఇది అయిందనుకో, ఒక కొబ్బరికాయ చేతులు లేకపోతే అందరు భక్తుల కోసం పనులు తీసుకొస్తా, మళ్ళీ డీలింగ్ చేసిపోతాం. లిస్టే కాదు,
డిలీట్ చేసిపోతాం. లక్ష ఆపరేసిపోతున్నాడు. అసలు అంటే అవసరం లేదు. ఎందుకు? ఈ శ్లోకంలో భగవంతుడు ఏమని చెప్తుండు? ఓ దేవమాత, దీర్ఘకాలం నుండి ఉన్న నీ కోరికలు నాకు తెలిసి ఉన్నాయి. ముందు చెప్తుండు, ఐ హ్యావ్ ఆల్రెడీ అండర్స్టూడ్ యువర్ లాంగ్ చెరిష్డ్ డిజైర్స్. దీర్ఘకాలం నుండి ఉన్న నీ కోరికలు నేను అర్థం చేసుకున్నాను. ఇక నీ కోరికలు ఏమున్నాయి? కేవలం నీ కొడుకుల కోసము నువ్వు శ్రేయము కోరుకుంటున్నావు. ఏం కోరుకు? నీ కోరిక ఏంటి? వాళ్ళ కొడుకులకు శ్రేయం కలగాలి. ఎందుకంటే వీళ్ళ పరిస్థితి ఏమైంది? దేవతలది బలి చక్రవర్తి ప్రభావంతో యుద్ధం జరగడే ముందే ఆయన ఒక శక్తిని చూసే ఈ దేవతలందరూ స్వర్గలోకంని వదిలిపెట్టి పారిపోయారు. అందరూ భార్య పిల్లలను వదిలిపెట్టి నువ్వు స్వర్గలోకంని వైభవంని ఐశ్వర్యం వదిలిపెట్టి వాళ్ళు పారిపోయి తాగుతారు మేఘలంగా అక్కడిక్కడ భయంకి. ఇది బలి చక్రవర్తి ప్రభావం. తల్లి బాధ అనిపిస్తుంది, అయ్యో కొడుకులు ఎటుపోయి తిండి లేక టికాన్ లేక ఇల్లు దారి ఇసేట్టుకొని భార్య పిల్లలు ఇసేట్టుకొని పిస తిరుగుతున్నారు. కనుకనే నా కొడుకులకు మళ్ళీ వాళ్ళు పోగొట్టిన రాజ్యము పొందాలి. ఆ పొందడానికి ఆ పోగొట్టిన రాజ్యంని మళ్ళీ వీళ్ళకి అందించడానికి నాకు ఇంకో సంతానం కావాలా? ఎవరైతే ఆ బలి చక్రవర్తిని యుద్ధంలో దాడి చేసి ఒడగొట్టి పోగొట్టిన రాజ్యాన్ని మళ్ళీ ఇస్తాడు. ఇది కోరిక ఎవరిది? దేవమాత అదితి. కనుక స్వామి ఏమంటుండు? నాకు తెలుసు, నాకు నీ హృదయంలో ఉన్న కోరికలన్నీ నాకు దీర్ఘకాలం ఎప్పుడు చూడాలి. కోరికలు ఎప్పుడు చూడాయి? ఎప్పటి నుంచి ఉన్నాయి. అవన్నీ నాకు తెలుసు. మరి కోరికలు ఏంది? కేవలం నువ్వు నీ కొడుకుల కోసము శ్రేయం కోరుకుంటుంది. మరి ఎట్లా శ్రేయం జరుగుతుంది? వాళ్ళ పోగొట్టుకున్న వైభవం ఐశ్వర్యంని మళ్ళీ వాళ్ళకు అందిస్తుంది. ఎందుకంటే శత్రుల ప్రభావంతో వాళ్ళు తన నివాసాన్ని వదిలిపెట్టి పారిపోయారు. ఇదే కదా నీ కోరిక? నాకు తెలుసు, నీ కొడుకులకు రాజ్యం ఐశ్వర్యం పొందిన తర్వాత, వైభవం పొందిన తర్వాత నీకు నీ కొడుకులతో సహా నన్ను పూజించేది ఉంది. ఇప్పుడు ఒంటరిగా నన్ను పూజిస్తున్నాను. కానీ నీ కోరిక ఏముంది? నీ కొడుకులతో సహా, దేవతలతో సహా నీ కోరిక ఏంది? నన్ను పూజించాలని. ఎట్లా సాధ్యమవుతుంది? శత్రులపై, రాక్షసులపై విజయ్ పొందిన తర్వాతనే సాధ్యమవుతుంది. ఎందుకంటే వాళ్ళపై విజయం పొందిన తర్వాతనే వాళ్ళకు పోగొట్టుకున్న రాజ్యం ఐశ్వర్యం వైభవం అంతా వచ్చేస్తుంది కదా. అదే కాదు నీ కోరిక. కానీ భగవంతుడు ఏమంటారు చెప్పు? నీ కోరిక ఉంది మంచిగానే. ఏ విధంగా అయితే దేవమాత అతిథికి ఎన్నో కోరికలు ఉన్నాయి. ఏం కోరికలు? తన కొడుకుల కష్టాలు తొలగిపోవాలని. అదేవిధంగా మనకు అటువంటి కోరికలు ఉన్నాయి. ఎటువంటి కోరికలు? మన కష్టాలు, మన కుటుంబ సభ్యుల కష్టాలన్నీ తొలగిపోవాలి. ఉన్నాయి లేదా? లేకపోతే మీరు ఎవరు రారు ఇక్కడ సత్సంగం. ఇదంతా ఇప్పుడు భగవంతుడు ఏదో ఒకటి కొంచెం పెడతాడనమాట. అప్పుడే ఇది వరము. ఆ సమాసానికి కూడా అన్నాడు, మీ జీవితంలో ఏదో కష్టం మీద బాధ ఉంది, ఆ బాధ సమస్య ద్వారా మీరు సత్సంగం వచ్చినంటే ఆ బాధ కదా, అది భగవంతుని యొక్క వరం. ఎందుకంటే భగవంతుని సన్నిధి లభిస్తుంది. ఇంకా దేని ద్వారా మనం భగవంతుడి దగ్గరమో దాని మించిన వరము ఏది లేదు. ఈ ప్రపంచంలో అందరూ గొప్పైన వరం అంటే ఏంది? పెద్ద ఐశ్వర్యం అంటే ఏంది? వైభవం అంటే ఏంది? భగవంతుని యొక్క సన్నిధి. ఇంకా దానికంటే పెద్ద వైభవం ఏంది? భక్తుల సన్నిధి, భక్తుల సాంగత్యం పొందు. భగవంతుని సాంగత్యం పొందకున్నా భక్తుల సాంగత్యం పొందుడు ఇది పెద్ద ఐశ్వర్యం. దీని మించింది ఏం లేదు. కనుకనే చిన్న ప్రహ్లాదుడు, 5 ఏళ్ల బాలుడు నరసింహస్వామి ముఖాముఖి ఉన్నాడు. ఏమని కోరుకున్నాడు? అయ్యా నాకు ఎప్పటికీ మీ భక్తుల సాంగత్యం ఇవ్వండి. అరే భగవంతుడు ఎదురుకున్నాడు. ఏమని కోరుకున్నాడు? భక్తుల సాంగత్యం కావాలి. మీ సంగతం అంటే లేడు. ఏమంటున్నాడు?
మీ భక్తుల సాంగత్యం కావాలి. నాకు అర్థమైంది. భగవంతుని దగ్గరికి వెళ్ళే భగవంతునితో ఏమడుగుతుండు? భక్తుల సాంగత్యం అంటే ఏంటి? భగవంతుని సాంగత్యం కంటే గొప్పదైనా భక్తుల సాంగత్యం ఉంది. ఎందుకంటే భక్తుల సాంగత్యంలో మనకు భగవత్ ప్రాప్తి అవుతుంది. భక్తుల సాంగత్యంలోనే మనకు భగవంతుని యొక్క వైభవం తెలుస్తుంది. ఇది భక్తుల సాంగత్యం గొప్పతనం. కనుకనే జీవితంలో కష్టాలు రావాలి. కష్టాలు వచ్చుడు తప్పు కాదు, కానీ కష్టాలు ఎప్పుడు తప్పు? ఎప్పుడైతే కష్టాల ద్వారా మనం భగవంతునికి దూరం అవుతాం. భగవంతుని దగ్గర అయితే ఆ కష్టం కూడా సుఖమే. భగవంతునికి దూరం అయితే ఆ సుఖం కూడా కష్టమే. కనుకనే భగవంతుడు దేవమాత అదితికి ఆమె యొక్క కోరికను చెప్పి ఏమంటుడు? ఇది నీ కర్మనే, నీ కొడుకుల కర్మనే అనుభవించు. ఎందుకు అంటుడు? నువ్వు చేసిన తపస్య, కానీ ఇప్పుడు నా యొక్క అభిప్రాయం విను. బౌద్ధ ఇప్పుడు ఏమని చెప్తుడు? ఇప్పుడు ఉన్న పరిస్థితిలో, ఇప్పుడు ఏది పరిస్థితి ఉందో ఉన్న సమయంలో అసురులపై జయం పొందుడు అసాధ్యం అని చెప్తుండ్రు. ఎవరు చెప్తుండ్రు? సాక్షాత్ బౌద్ధ చెప్తుండ్రు. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇట్లుంది, ఉన్న సమయం ఇట్లుంది, కి అసురులను ఒడగొట్టుడు అసాధ్యమైన విషయం. ఎందుకు మరి? ప్రశ్న అడగచ్చు, అయ్యా మీకెందుకు అసాధ్యం? మీతో ఒక పని, మీరు సర్వసమర్థకులు, మీతో కాని పని లేదు, ఇంకా మీరే అసాధ్యం అంటారు ఎందుకు? ఎందుకంటే బౌద్ధ చెప్తుండు, ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఈ అసురులందరూ బ్రాహ్మణుల ఆశీర్వాదంతో రక్షింపబడున్నారు. ఏమి చెప్తుండ్రు? బ్రాహ్మణుల వలను రక్షిస్తుండ్రు. ఇంకా ఈ బ్రాహ్మణులు అంటే ఎవరు? ఎవరిపై అయితే భగవంతుని అనుగ్రహం ఉందో వాళ్ళు. కనుకొని భగవంతుడు చెప్తుండు, ఎవరిపై అయితే బ్రాహ్మణులది కృప ఉందో ఆ వ్యక్తులను ఎవరు కూడా ఒడగొట్టలేరు. సాక్షాత్ నేను కూడా ఒడగొట్టలేరు. ఎందుకంటే వాళ్ళకు కాపాడే శక్తి ఎవరిస్తున్నారు? నేను ఇస్తున్నా. నా శక్తిని ఎట్లా వాళ్ళు వచ్చేస్తారు? విచారం. అంటే ఎవరిపైతే భక్తుల అనుగ్రహం ఉందో వాళ్ళను ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఒడగొట్టలేరు. సాక్షాత్ భగవంతుడు కూడా ఒడగొట్టలేరు. ఇప్పుడు భగవంతుడు ఇప్పుడు వాళ్ళపై, ఎవరిపై? రాక్షసులపై తన శక్తిని వినియోగించుడు అది వ్యర్థమైనది. దానివల్ల ఎలాంటి ఆనందము పొందేది కాదు. రాదు ఆనందం. చెప్పే వ్యక్తి ఎవరు? భగవంతుడు. అంటే ఏంటి? ఇండియాకి ఏమి చెప్పుడు? అదితి ఇది నీ కర్మ, నీ కొడుకుల కర్మ, అది అనుభవించడు. అవునలేదు. భగవంతుడు చెప్తుండు, ఇప్పుడు రాక్షసులపై జయం పొందడం సాధ్యం కాదెందుకు? బ్రాహ్మణులది అనుగ్రహం. బ్రాహ్మణుడు ఎవరు? భక్తులు. భక్తుల అనుగ్రహం ఉంది. బలి చక్రవర్తి దేవతలు ఒడగొట్టే స్థాయికి ఎట్లా వచ్చేసిండు? కేవలము బ్రాహ్మణుల సేవ చేసి. విచారం లేదు. బ్రాహ్మణుల ఇంకా భక్తుల సేవ ద్వారా వ్యక్తి పెద్ద పెద్ద దేవతలను కూడా ఒడగొట్టచ్చు, వాళ్ళపై కూడా జయం పొందొచ్చు. ఇది భక్తుల అనుగ్రహం. ఎందుకంటే భక్తులకు శక్తి అడగలుగుతుంది, భగవంతుడు ఇస్తుంది. భక్తుల అనుగ్రహం ఉందంటే అది సాక్షాత్ భగవంతుని అనుగ్రహం ఉన్నట్టు. ఇంకా ఎవరిపైతే భగవంతుని అనుగ్రహం ఉందో వాళ్ళపై ఎవరు జయం పొందొచ్చు? ప్రహ్లాదునిపై అనుగ్రహం ఉండే కనుక ఏమైంది? హిరణ్యకశిపు 33 కోట్ల దేవతలు గచ్చగదానికే వాళ్ళు ఎవరు చూసి? హిరణ్యకశిపుని చూసుడేంది? హిరణ్యకశిపు ఎలా కంటి బొమ్మ మీకంటేనే అయ్యా 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 ఏం కావాలి ఎస్ ఏం కావాలి వాటికి నువ్వు మరి కంటి బొమ్మ కదిలితే నో రిసీవ్ అవసరం లేదు. ఇట్లంటేనే ఉన్నారు ఎవరన్నా ఇట్లా నుండి ఏం కాదు. ఇక ఇంటికి పోయి మీ భార్య ఇట్లా అనుకో
మళ్ళీ కంటిబొమ్మ జీతం ఎండలేవు అది ఏమో ఎత్తి ఖబర్దార్ మళ్ళీ నీ కంటిబొమ్మ ఆ ఎండగలు వీకెత్తారు ఇక భార్య ఫస్ట్ వీకెత్తది మిగిలిన కొడుకులు వీకెత్తారు ఇక అంటే ఇట్లా అవుతావు. మనం కంటిబొమ్మ ఇట్లా అంటే ఏం కాదు లోకంలో నొప్పి లెక్కదు అంతే పిల్లలు నొప్పి లెక్కదు. కానీ హిరణ్యకశిపు కేవలం కంటిబొమ్మ లేవడితే 33 కోట్ల దేవతలు నారదుడు చెప్తుండు బ్రహ్మ విష్ణు ఇక మహేష్ తప్ప అంటుడు నేను కూడా ఆయన సేవలు అంకితమే ఉన్నాను చెప్తుండు నారదుని. ఇది ఆయన పవర్, అంత శక్తివంతుడు. కానీ ఆయన శక్తి ఎవరి మీద పనిచేయలేదు, ప్రహ్లాద్ మీద పనిచేయలేదు. హిరణ్యకశిపు చెల్లె హోలిక బ్రహ్మదేవుడు వరం ఇచ్చిండు ఏంది, అగ్గిది నీపై ఎలాంటి ప్రభావం చూపెట్టదు. మనకు ఏం చేసిందంటే సరే అన్నయ్య భయపడకు, ఇట్లా చావాలి అట్లా చావాలి కదా, నువ్వు పెద్ద ఒక కాడ తయారు చేయు, వీడిని తీసుకొని కూర్చుంటా, అగ్గి నా మీద ప్రేమ చూపించది, వీడు మాడిపోతాడు, వీడు బూడిదైపోతాడు, నేను బయటపడతాను. ఏమైంది, ప్రహ్లాద్ బయటపడ్డాడు, అదే బూడిదైపోయింది, ఉల్టా అయిపోయింది. కనుక నేను ఎప్పుడు చెప్తా, భక్తులతో గొడవ పెట్టుకోవద్దు. భక్తులతో గొడవ పెట్టుకున్నావా కథ ఉల్టా అయిపోతుంది. భక్తుల సన్నిధిలోకి వచ్చి భక్తులతో ఎంత లాభం పొందొచ్చో, ఎంత అనుగ్రహం పొందొచ్చో, దానికంటే 100,000 రేట్లు ఎక్కువ నష్టం కూడా వస్తుంది. ఎందుకంటే ఈ భక్తులను ఎవరు అనుగ్రహిస్తున్నారు, భగవంతుడు. ఇంకా ఈ భగవంతుడి గుణం ఏముంది, తన భక్తులకు ఎవరైనా బాధ పెడితే తట్టుకోడు ఆయన, ఇదైనా గుణం. ఆయనకేమన్నాను జాడితాడు ఏమన్నట్టు, కానీ భక్తులకు ఏమైనా అయిందా ఓడు ఎవరు ఎక్కడ, ఇది ఆయన గుణం. కనుక ఎంత జాగ్రత్తగా ఉండాలి. భక్తుల సన్నిధి పొందుతుందంటే, భక్తుల సంగతం పొందుతుంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో, మళ్ళీ వాళ్ళ సంగతం ఎంత లాభం మనము తీసుకోవాల్సింది. భగవంతుడు సాక్షి చెప్తున్నావు, ఇప్పుడు ఉన్న సమయంలో దేవమాత అతిథి, నువ్వు అన్నీ చేసినావు, వ్రతం అన్నీ మంచి చేసినావు, నీ కొడుకు కావాలని కోరుకుంటున్నావు, కానీ ఇప్పుడు అది సాధ్యం కాదు. ఎందుకు, బలి చక్రవర్తి మొత్తం అసుర సైన్యంపై ఏముంది, బ్రాహ్మణులది ఆశీస్సులు ఉన్నాయి. నేను కూడా ఏం చేయలేను. ఈ సమయంలో వాళ్ళపై తన శక్తిని చూపించుడు ఇది వ్యర్థమైనది, ఇట్ సింప్లీ వేస్ట్ ఆఫ్ టైం అండ్ విల్ నాట్ బి ద సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్. దానివల్ల నువ్వు సంతోషపడవు, ఆనందపడవు. అంటే ఏంటి, ఒక విధంగా నువ్వేం చేసినా కానీ నీ కర్మ మాత్రం అనుభవించుడు తప్పెడిది కాదు. మన పరిస్థితి ఉంది కదా, మనం అందరూ ఏం చేస్తున్నాము, కర్మను తప్పించే ప్రయత్నిస్తున్నాం కదా. మనకు అనిపిస్తుంది కొంచెం డబ్బు వచ్చిందనుకో నా కర్మ మారుతుంది, ఓ ఇల్లు వస్తుంది అనుకో నా కర్మ మారుతుంది, పెళ్లి చేసుకున్నా అనుకో కర్మ మారుతుంది బరోబర్. పిల్లలు ఉంటే అనుకో నా కర్మ మారుతాయి, ఎట్లా మారుతుంది వేరే విషయం ఉండదు. ఈ పంతులు ఆ పంతులు, ఈ జాతకాలు ఆ జాతకాలు, ఈ పూజలు ఆ పూజలు, దేనికోసం అన్నీ కర్మలు మారడానికి. అటు ఇటు తిరిగి వెళ్తే నిజం కర్మ మారిపోతుంది, ఏంది ఉండే కూడా పోతాయి. ఇప్పుడు అంటాడు నీ కర్మ మార్చేస్తా అంటాడు ఆ పంతులు. ఏమంటాడు, నీ కర్మ నేను మొత్తం మార్చేస్తా, ఉండే కూడా సాఫ్ చేసేస్తా, కర్మ మొత్తం మారిపోతుంది. ఒక వ్యక్తి ఇట్లా నేను పంతులు దగ్గరికి వెళ్ళిండు, ఆయనకు పెద్ద సమస్యలు ఉండే. జాతకం చూసారు ఇప్పుడు నిధి శని మహాదశ నడుతుంది, కనుకనే నీ కఠిన నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, భయంకరంగా ఉంది. మరి అయ్యో ఎట్లా తొలగాలి, ఒక పూజ చేయాలి, కానీ దానికి 50,000 రూపాయలు సార్. ఇక వీడు పోయి భారం చేయబట్టి తక్క కాదు, 50,000 తక్క కాదు,
మా దాచి 5,000 చేసిండు. ఉల్లిగడ్డ ఇస్తారు. 5,000 కదా 500. మళ్ళీ అప్ప ఇంకేం తక్కువ చేయగలుగుతావా? 50 రూపాయలు. ఇంకేమో తక్కువ అవుతావా? 5 రూపాయలు. ఇంకేం తక్కువ అవుతావా? 7 రూపాయలు చేసాడు పోరా అని పంపించాడు. ఎందుకు? ఈ శని కూడా ఏం చేయలేము. నీకు 5 రూపాయలు కూడా లేవు, శని ఏం చేస్తాడు నీకు? నువ్వే దరిద్రం ఉన్నావు. శనిది ప్రకోపం వేరు ఉంటుంది, డబ్బులు ఉంటుంది. ఉన్నోళ్ళ మీద ఉంటుంది. 5 రూపాయలు లేనుంది శని నీకెందుకు? శని ఎందుకు ఎక్కువ అని పంపించాడు. మనమంటే దరిద్రం ఉన్నమాట మనమందరం. అందరం దరిద్రులు. మనం ఏం చేస్తున్నాము? ఏదో ఒక విధంగా కర్మ మారాలి ప్రయత్నిస్తున్నాం. కానీ భగవంతుడు చెప్తుండు దోచి తీసి. ఏమన్నా చెయ్యు, తప్పించుకునే మార్గం లేదు. ఏ మిత్రుడు దుకాణం బంద్. డాక్టర్ ఇచ్చినాడు ఇక సర్టిఫికేట్, ఇక ఇంటికి తీసుకుపోండి. డాక్టర్ అంటారు ఇంటికి తీసుకుపోండి, ఇక ఇష్టం తినేటట్టు కొంచెం అర్థం చేసుకోలేదు. డాక్టర్ అన్నాడు ఇష్టం తినేటట్టు ఏం కోరుకుంటుందో అని కోరికలు పూర్తి చివరి కోరిక ఇక. అర్థం చేసుకుంటుంది. ఇక అయిపోయింది. మా ఊళ్ళో ఒక ఆమె డాక్టర్ చెప్పిండు మళ్ళీ మీరు రాకుండా ఆమె క్యాన్సర్ అయింది, ఇప్పుడు ఉంది. 6 నెలల ముందు చెప్పేసిండు మీరు మళ్ళీ వచ్చే అవసరం ఉండదు. అట్లా దేవుడు బహుత చెప్పేసిండు. అది మార్చేది ఏం లేదు తల్లి. తల్లి క్షమించు. ఏదో నువ్వు 12 రోజులు అర్థం చేసినావు వచ్చినా కానీ విషయం కూడా అర్థం చేసుకో. ఇప్పుడు మీరు అనొచ్చు మరి ఏం లాభమే? 12 రోజులు తినకుండా ఏం తాగకుండా కేవలం పాలు తాగకుండా నేను పాలు తాగకుండా మేము వ్రతం చేసింది. మరి వ్యర్థమా? వ్యర్థమే కదా. కర్మ మారకపోతే ఏం లాభం? ఉన్న పరిస్థితి మారకపోతే ఏం లాభం? కానీ 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 భగవంతుడు నెక్స్ట్ శ్లోకంలో ఏమంటున్నాడు? ఇది గట్టిగా వినండి. అథాపి ఉపాయో మమ దేవి చింతయా. ఈ ఒక్క లైనే మొత్తం కొట్టేస్తుంది. ఏమంటారు? అథాపి అంటేది అయినప్పటికీ. అథాపి ఉపాయో, ఉపాయం అంటే ఏంది? ఉన్నది ఏదో ఒక మార్గము, ఐడియా. మమ దేవి చింతయా, ఓ దేవి నేను ఇప్పుడు ఏం చేస్తున్నా? ఏదో ఒక ఉపాయం నేను దాని విషయం ఇప్పుడు ఆలోచిస్తున్నా. ఎంత గొప్ప ఉంది లైను. ఈ ఒక్క లైన్ మనకు భక్తి చేయడానికి ప్రోత్సహించాల్సింది, మనకు ఆశ ఇవ్వాల్సింది. ఇంత గొప్పమైన శాస్త్రాలు ఉన్నాయి. ఏమంటాడు? అతాప్యుపాయో మమ దేవి చింతయా. కానీ బహు చెప్తుండు నీ బాధలు తొలగడానికి ఎలాంటి పరిష్కారము లేదు, ఉపశమనం లేదు. కానీ అయినప్పటికీ నేను ఏదో ఉపాయము ఆలోచిస్తా. చింతయా అంటుడు భగవంతుడు. చింతిస్తా. భగవంతుడు నేను చింత చేస్తా, నేను ఆలోచిస్తా. ఇప్పుడు ఎందుకు ఆలోచించు మరి భగవంతుడు ఒక జీవిని కర్మలు మారడానికి, సమస్యలు తొలగిపోవడానికి నేను ఆలోచిస్తా అని చెప్తుండు. ఎందుకు చెప్తుండు? సంతోషితస్య వ్రతచర్యయాతే. ఎందుకంటే నీ వ్రతము, నీ చర్యతో నువ్వేం చేసినావు? నన్ను సంతృప్తి పెట్టినవు. కేవలం భగవంతుడు సంతృప్తి పడితేనే. ఇప్పుడు మనం కూడా మనం అంటాం అతను కాదు టైం అయిపోయింది, దుకాణం బంద్ చేసి టైం అయిపోయింది, రాగలేదు పోతానని. కాదు ఇప్పుడు అంటాం, తర్వాత అంటాం. కానీ వ్యక్తి కొంచెం తీయ మాట్లాడండి, మనం సంతోషపెట్టని ఏమిటో టైం అయిపోయింది కానీ నీకోసము ఇప్పుడు షట్టర్ బంద్ అడితే కానీ నీకోసం తీస్తున్నా. అవును, సేమ్ అవుతుంది అంటున్నాడు.
అథాప్యుపాయో మమ దేవి చింతయా సంతుష్టస్య వ్రతచర్యయాతి. నువ్వు చేసిన ఈ 12 రోజుల వ్రతము ఆ చర్యతో ఏమైనా నేను చాలా సంతోషపడ్డాను. మమర్చనం నారతి గంతుం అన్యథా. మమ అర్చనం కదా, మమ అర్చనం నన్ను పూజించింది, నా పూజ నా అర్హతి ఎన్నడూ వ్యర్థం పోదు. భగవంతుని పూజిస్తే అది ఎన్నడూ వ్యర్థం పోయేది కాదు. నా అర్హతి, నా పూజ ఎన్నడూ వ్యర్థం పోదు. ఇంకా వ్యక్తి ఎంత అర్హత ఉంటుందో ఆ వ్యక్తికి అంతే శ్రద్ధానురూపం ఫలహేతుకవత్. నేను ఆ వ్యక్తికి తన అర్హతకు అనుకూలంగా నేను ఫలితం ఇచ్చేస్తా. అంటే ఏంది? కర్మ నేను మార్చేస్తా, భగవంతుడు ప్లాన్ చేస్తాడు. భగవంతుడు ప్లాన్ చేస్తుండు, కానీ భగవంతుడిని ప్లాన్ చేయడానికి మనం ఎట్లా తయారు చేయాలి? ఆయన సంతోషపెట్టాలి. ఎట్లా సంతోషపెట్టింది? వ్రతము అర్చనతో. భగవంతు కోసం వ్రతం తీసుకోవాల్సింది, తపస్సు చేయాల్సింది, భగవంతుని అర్చన చేయాల్సింది. అప్పుడు భగవంతుడు సంతోషపడతాడు. భగవంతుడు సంతోషపడితే మంత్రులు నా సేవ ఎన్నటి వ్యర్థం పోదు. ఇంకా వ్యక్తికి తన అర్థం బట్టి నేను వారికి ఫలితము ఇచ్చేస్తాను. కనుకనే నువ్వు నన్ను చాలా మంచి విధంగా నన్ను పూజించినావు, ఈ గొప్పమైన వ్రతాన్ని పాటించినావు కేవలము నీ కొడుకుల యొక్క సంరక్షణ కోసం. కనుకనే కశ్యపుని చేసిన వ్రతాల ఫలితం ఏంది? నేను నీ కొడుకై పుట్టి నీ కొడుకులను సంరక్షణ కలిగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను సిద్ధపడుతున్నాను. ఆమె ఏమని చెప్తున్నావు? నువ్వు చేసిన వ్రతం ఉంది, నన్ను సంతోషపడ్డా, కానీ కేవలం ఇట్లా అనుకోకు నీ తపస్సును సంతోషపడ్డా. నీ భర్త కశ్యపుని నీకంటే 100,000 రెట్ల తపస్సు చేసాడు. తపస్సు ఫలితంతో నేను నీకు వరం అందిస్తాను, నీ కొడుకునికి సిద్ధంగా ఉన్నాను. కనుకనే గురు అనుగ్రహం ఉండాల్సింది. గురు అనుగ్రహం ఉంటే గురువు మనకు భగవంతుని సంతోషపెట్టే దారి చూపిస్తాడు. అది మనం గట్టిగా చెప్పినట్లు పాటించినట్లయితే అది చూపించిన మార్గం ద్వారా, చూపించిన పద్ధతి ద్వారా బహు సంతోషపడితే అవుతుంది. మనం చేసిన వ్రతంతో ఇంకా మన గురువు చేసే వ్రతంతో ఏమవుతుంది? భగవంతు అనుగ్రహం పొందుతుంది. ఇంకా అనుగ్రహం మన కర్మను మారుస్తుంది. భగవంతుడు మన కోసం ఏదైనా ఒక ప్లాన్ చేస్తాడు, చింతిస్తాడు. చెప్తాడు చింతయా మమ చింతయా, ఏదో ఒక ఉపాయం చేస్తున్నాయి, ఇప్పుడు ఆలోచించబడుతుంది. కనుకనే తన జీవితంలో తన కర్మలు మార్చుకోవాలంటే భగవద్భక్తి తప్ప ఇంకో ఏ మార్గం లేదు. ఎందుకంటే కర్మ కేవలము ఆ భగవంతునికి ఆధీనమే ఉంది. కనుకనే కర్మ మార్చడానికి ఇవి అవి అటు ఇటు పోయి బదులు కేవలం భగవంతుని సంతోషపెట్టే ప్రయత్నించాల్సింది. ఇక భగవంతుడు సంతోషపడతాడు. కొన్ని అర్చనలు, కొన్ని పూజలు, కొన్ని తపస్సులు, కొన్ని వ్రతాలు. సింపుల్ వ్రతమైంది నియమ ప్రకారం కొన్ని మాటలు జపేశారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నేను ప్రతిరోజు 2 మాటలు జపం చేస్తాను. నేను 4 మాటలు చెప్తే ఏంది? ఒక వ్రతం తీసుకోవాల్సింది, ప్రతిజ్ఞ తీసుకోవాల్సింది. నేను ప్రతిరోజు ప్రపంచం కింద మీద అయినా, లోకం కింద మీద అయినా నేను ప్రతిరోజు 2 మాటలు జపం చేస్తాను, ప్రతిరోజు 4 మాటలు జపం చేస్తాను. నేను మాంసారం మానేస్తాను, నేను వ్యభిచారం మానేస్తాను, నేను మద్యపానం మానేస్తాను, నేను జీవితం మానేస్తాను. కొంచెం తపస్సు తీసుకోవాల్సింది, దీక్ష తీసుకోవాల్సింది. దాంతో బాగా సంతోషపడతాడు. ఇంకా భగవంతుడు ఒక శ్లోకం ఉంది భాగవతంలో,
ఆమె చెప్తుంది దితి. ఇప్పుడు భగవంతుడు ప్రకటించిండో ఆమె ఏమి చెప్తుంది? భగవంతుని సంతోషపెట్టిన వానికి ఏడే పుస్తక శ్లోకం ఉంది. భగవంతుడికి దర్శనం ఇచ్చిండో ఓ అనంతమైన భగవంతుడా. వాళ్ళ రెఫరెన్స్ కావాలా? రెఫరెన్స్ ఇస్తున్నా 8:17:11 సారీ 10 8:17:10 ఫస్ట్ క్లాస్ శ్లోకం లేదు. ఎనిమిదో స్కందము 17వ అధ్యాయం 10వ శ్లోకం. భాగవతం ఉంటే ఇప్పుడు చదవండి. అదితి భగవంతు దర్శనం పొందిన తర్వాత ఏమంటుంది? ఆయు పరం వపూరభిష్టం అతుల్య లక్ష్మీర్ ద్యోభూరసా సకల యోగ గుణస్త్రివర్గ జ్ఞానం చ కేవలం అనంత భవంతి తుష్టాత్ త్వతో దృఢాం కిం తు యు సపత్న జయాది రాశి. అర్థమైంది? ఓ అనంతమైన స్వామి, మీరు ఎవరిపైతే సంతోషపడతారో, మీరు ఎవరి సేవతోనైతే మీరు సంతోషపడతారో ఆ వ్యక్తికి ఏం పొందుతుంది? బ్రహ్మదేవుడు అటువంటి ఆయుషం. ఎంత ఆయుషము? గొప్పమైన ఆయుషం బ్రహ్మదేవుడు అంటారు కదా. ఫస్ట్. రెండోది, ఉన్నతమైన లోకం, మధ్యలో లేకుంటే నిమ్న లోకంలో దేం పొందుతుంది. ఎక్కడ అంటే తన కోరికతోని పుట్టచ్చు అనమాట. ఎక్కడ అక్కడ పుట్టచ్చు. మళ్ళీ ఉంటాడు అన్లిమిటెడ్ మెటీరియల్ ఆపులెన్స్, అనంతమైన భౌతిక ఐశ్వర్యము. మూడోది. నాలుగోది, ధర్మం పాటించగలుగుతాడు. ఆర్థిక అభివృద్ధి, ఇంద్రియాల సంతృప్తి, సంపూర్ణమైన పరిపూర్ణమైన దివ్య జ్ఞానము, ఇంకా 8 రకాల యోగ సిద్ధులు, అష్టసిద్ధులు ఆ వ్యక్తికి పొందుతాయట. ఏం చేస్తే? కేవలం భగవంతుని సంతృప్తి పెడితే. బ్రహ్మదేవునికి ఉన్నంత ఆయుషం కూడా పొందొచ్చాడు. బ్రహ్మదేవుని ఆయుషం ఎంత ఉంది? కలియుగంది ఆయుషం ఎంత ఉంది? 4,32,000 సంవత్సరాలు. ఇది కలియుగం. అందుకే 5 దాటినాయి. ఇప్పుడు ఇంకెన్ని ఉన్నాయి? 4,27 ఇంకా పోయిటి ఉన్నాయి. 4,27,000 సంవత్సరాలు ఇంకా జరిగేటి ఉన్నాయి. ఇది కలియుగం 4:32. దీనికంటే ముందు ద్వాపరయుగం. అదెంత? 8:66. దానికి ఇంకా 4:32 కలుపుండ్రి. త్రేతాయుగం 12:96. ఇంకా దానికి ఇంకా 4:32 కలుపు 17:28. 17,28,000 సంవత్సరాలు. ఈ 4 యుగాలు కలిపితే ఒక దివ్యయుగం అవుతుంది. ఏమవుతుంది? దివ్యయుగం అవుతుంది. అటువంటి 71 దివ్యయుగాలు కలిస్తే ఒక మనువు అవుతుంది. అటువంటి 14 మనువులు కలిస్తే బ్రహ్మదేవుని ఒక పూట అవుతుంది, ఒక పొద్దు. అంతే పెద్దగా బ్రహ్మదేవుని రాత్రి ఉంటుంది. అటువంటి బ్రహ్మదేవుడు 100 సంవత్సరాలు బతుకుతాడు. మీ మొబైల్ ఇప్పుడు మీ క్యాలిక్యులేటర్ ఎక్స్పోర్ట్ అయిపోతుంది. 17,28,000 సంవత్సరాలు ఇంటూ 71 ఇంటూ 14 ఈక్వల్స్ టు ఒక పూట, 1 డే, ప్లస్ ఇంటూ 2 ఒక దినం, ఇంటూ 3,065 ఇంటూ 100, 365 ఇంటూ 100.
ఇది ఆన్సర్ రేపు వచ్చే వారం కోసం హోంవర్క్ మీకు. వచ్చే గురువారం వస్తే వచ్చే బుధవారం వస్తే హోంవర్క్ రాసుకుంటాను, అసైన్మెంట్ ఇది. సో అంత గొప్పమైన ఆయుష్యం కూడా పొందొచ్చట కేవలం భగవంతుని సంతృప్తి పెడితే. అష్టసిద్ధులు దాన్ని ఒక క్లాస్ ఇప్పచ్చు ఇక. ఒకసారి చేయండి. మనము ఈ లోకంలో ఎందరిని సంతోషపెట్టే ప్రయత్నిస్తున్నాం కొన్ని పొందడానికి, కానీ వాళ్ళు ఏమి ఇస్తారు, ఇంకా ఏం పొందుతుంది. ఈ లోకంలో జనాలు పోయి సార్ 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 మసుకొడతారు. ఎందుకు? ఒక పొజిషన్ రావాలా, టికెట్ రావాలా, వచ్చే ఎలక్షన్ల కోసం టికెట్ ఇవ్వాలా, కనీసం సర్పంచ్ కోసం టికెట్ రావాలా, లేకపోతే కొంచెం ఇది పొందాలా, కొంచెం అది పొందాలా. ఏం ఇస్తాము? నేను తెలుగులో ఏమంటారు తెలియదు. పెద్ద పెద్ద ఫ్లెక్స్లు పెట్టాలా. ఎందుకు? నా మీద కొంచెం దయ చూసి నేను సంతోషపడ్డానుకో, నాకు వచ్చే సంవత్సరం నాకు నా పనులు అవుతాయి. అరే అవన్నీ ఫాల్తూ ఉపదేశం. ఏమిస్తాడు వాడు, ఏమిస్తాడు, నీకేం పొందుతుంది. అదే మస్క పాలిష్ ఇదే పెట్టింది. ఏం ఏం కావాలి? ఇంద్రియాల శక్తి, భౌతిక ఐశ్వర్యం, ఆర్థిక అభివృద్ధి, అష్టసిద్ధులు, బ్రహ్మదేవుడి ఆయుషం, దీర్ఘాయుషం, ఇంకేం కావాలి? వాట్ ఎల్స్ అ పర్సన్ వాంట్స్. ఇంకేం కావాలి? ఇంకేం కావాలి చెప్పు. ఏం కావాలి? పెళ్ళైందా నీకే? పెద్దయిందా? పిల్లలు కదా? ఇంకేం కావాలి? ఇంకా అమ్మాయి కావాలా? కనుకనే చివరికి భావం చెప్తుంది, అకామ సర్వకామో వా మోక్షకామ ఉదారది తీవ్రేణ భక్తి యోగేన యజిత పురుషం పరం. ఏం చేసింది? ఒక వ్యక్తికి ఎలాంటి కోరిక లేకపోవచ్చు, లేక అన్ని కోరికలు నిండి ఉండొచ్చు. అకామ అంటే ఎలాంటి కోరికలు లేనివాడు, సర్వకామవ కోరికతోని నిండి ఉన్నవాడు, లేక మోక్షకామ మోక్షం పొందాలని కోరుకున్నవాడు. ముగ్గురికి ముగ్గురు, కోరికలు లేనివాడు, కోరికలు ఉన్నవాడు, లేక మోక్షం పొందాలని కోరుకున్నవాడు. ఏం చేయాల్సింది? తీవ్రేన భక్తి యోగేన. మరి ఎవరు భక్తి? యజేత పురుషం పరం. ఆ పరమ పురుషుని భక్తి చేసి ఆయనను పూజించాల్సింది. కనుకనే భగవంతుని సంతృప్తి ద్వారా, భగవంతుని సంతృప్తి ద్వారా వ్యక్తి తన కర్మలను మార్చేసుకోవచ్చు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జై. కృష్ణ అంటారు.